హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మిరాకిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ మనుశ్రీ. ఇప్పుడు మీరు వినబోయే నవల నన్ను రక్షించండి ప్లీజ్. పార్ట్ 7. 14 జయంత్ లేస్తూ పోలీసు కమిషనర్ దగ్గర నుండి తెచ్చిన టెలిఫోన్ నంబర్ల లిస్టు తీసి అర్ధరాత్రి 12 గంటలప్పుడు రత్న చేసిన నంబర్లకు ఫోను చేయటం మొదలుపెట్టాడు. మొదటిగా చక్రధరంకు చేశాడు. ఆయనే ఎత్తాడు. మీకు కొద్ది రోజుల క్రితం అర్ధరాత్రి 12 గంటలప్పుడు ఓ స్త్రీ తనను చంపేస్తున్నారు అన్నట్లుగా ఫోను చేసింది అవునా అన్నాడు. అవునండి బాబూ. మీరెవరు? ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదండి అన్నాడు. ఆయన కంఠం భయంతో వణుకుతున్నట్లున్నది. మీ బంధువా ఆ అమ్మాయి? ఫోనొస్తే మీరేం చేశారు? నేనేం చేయలేదండి. ఆ అమ్మాయి ఎవరో తెలిస్తేగదండి నేనేమైనా చేయటానికి. చాలా నీరసంగా ఉన్నదామాట. ఇంతకీ ఆ అమ్మాయికి పాపం ఏం కాలేదు. బ్రతికే ఉన్నది ఆ రోజు. అంటే తరువాత 10 రోజులకు చచ్చిపోయింది. ఆసుపత్రిలో అన్నాళ్లు బాధపడిందన్నమాట. పాపం. అదేం కాదులేండి. మీకా ఫోను వచ్చినప్పుడు మీరెందుకు మెదలకుండా ఊరుకున్నారు? చక్రధరంకి కోపమొచ్చింది. అసలు మీరెవరండి? నాకు ఫోను వచ్చినట్లు ఎవరు చెప్పారు అన్నాడు విసురుగా. జయంత్ ఒక్క క్షణమాగి, పోలీసు రికార్డుల్లో మీకు ఆ రాత్రి అలాంటి ఫోను వచ్చినట్లుగా రికార్డయింది అన్నాడు సౌమ్యంగా. ఒక్క క్షణం అటునుంచి ఏమాటా వినబడలేదు. అప్పటి ఆయన పరిస్థితి ఏమిటో జయంత్ అర్థం చేసుకుని నవ్వుకున్నాడు. నేను మా చుట్టాలందరికీ ఫోను చేశానండి. 3 ఎస్టీడీలు, 2 లోకల్ కాల్స్. కొంతమందైతే అర్ధరాత్రి పూట డిస్టర్బ్ చేసినందుకు నన్ను తిట్టారుగూడా వినయంగా అన్నాడు. పోలీసు రికార్డులలోకి తన పేరు ఎక్కింది అనగానే ఆయన్ను భయం ఆవరించింది. దాంతో మాట తీరే మారిపోయింది. జయంత్ ఆయన పడుతున్న బాధకు క్షణం జాలిపడ్డాడు. ఓకే. మీ వాళ్లల్లో ఎవ్వరికీ ఏమీ కాలేదు అని మీరంటున్నారు బాగుంది. కాని మీ నంబరుకు అలాంటి ఫోను వచ్చినప్పుడు మీరు పోలీసులకు ఎందుకు తెలియబరచలేదు? మళ్లీ కాసేపు ఆయన మాట్లాడలేదు. లేనిపోని గొడవ నాకెందుకని నేను మెదలకుండా ఊరుకున్నానండి అన్నాడు తానేమైనా తప్పు చేశానా అన్నట్లుగా నసుగుతూ. మీరు అవసరమొస్తే రేపు కోర్టుకు రావాల్సి ఉంటుంది. బాబూ, నాకెందుకు వచ్చిన గొడవండి బాబూ అది. నన్ను అనవసరంగా దాంట్లో ఇరికించవద్దు. జయంత్ ఫోను పెట్టేశాడు. 2వ నంబరు తిప్పాడు. ఫోను లిఫ్ట్ చేసినట్లు తెలిసింది. ఎవరు మాట్లాడుతున్నారు అన్నాడు. మీకెవరు కావాలి? ఏం చెప్పాలా అన్నట్లుగా ఒక్క క్షణం ఆలోచించి, ఈ ఫోను ఎవరిది అన్నాడు. సృజన డిపార్ట్మెంటల్ స్టోర్సుది. ఓకే. నాకు కావాల్సింది అదే. మీ సేటుకు ఇవ్వండి అన్నాడు చాలా సౌమ్యంగా. ఒక్క క్షణం సార్ అంటూ ఫోను పక్కన పెట్టి ఆయన్ను పిలవటానికి వెళ్లినట్లుగా నిశ్శబ్దం ఏర్పడింది. 2 నిమిషాల తరువాత జయచంద్ర స్పీకింగ్ అన్నమాట వినబడింది. మీ స్టోర్సు అర్ధరాత్రి 12 గంటలప్పుడు కూడా తెరిచి ఉంటుందా సార్? చిన్నగా అడిగాడు. ఏమిటా పిచ్చి ప్రశ్న? ఎవరు మీరు? వారం రోజుల క్రితం అర్ధరాత్రప్పుడు ఓ అమ్మాయిని ఎవరో హత్య చేస్తున్నట్లుగా ఫోను వస్తే మీరు రిసీవ్ చేసుకున్నారు అవునా? అట్లాంటి చండాలపు కాల్స్ 1,00,000 వస్తాయి. ఎవరికి గుర్తు అన్నాడు విసురుగా. గుర్తుకు తెచ్చుకోండి. అయినా రాత్రి 12 గంటలప్పుడు స్టోర్సులో మీరెందుకున్నారు? మీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? మీరెవరు? ఓ జర్నలిస్టుని. నాకు అలాంటి ఫోను వచ్చిందని మీకెలా తెలుసు? ఆ అమ్మాయి చచ్చిపోయింది కాబట్టి నన్ను తరువాత మీకు చెప్పిందా? ఎగతాళిగా అడిగాడు. ఏమో. ఎవరికి చెప్పిందో నాకైతే తెలియదుగాని పోలీసు డిపార్టుమెంటులో మీకు ఫోను వచ్చినట్లుగా రికార్డయి ఉన్నది. అయితే వాళ్లనే అడగమనండి. నేను చెబుతాను. ఫోను పెట్టేశాడు విసురుగా జయచంద్ర. ఈ నంబర్లను కాంటాక్ట్ చేయటంలో తనకేమీ లాభం ఉండదనిపించింది జయంత్కు. రవి చెప్పాడుగూడా ఓ ఆటగా రత్న చేత చేయించానని. ఇక ముందుకు ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తుండగా కాలింగ్ బెల్ మ్రోగింది. యస్. లోపలకు రండి. ఎవరు? అన్నాడు ఫోను దగ్గర నుంచి లేవకుండానే పెద్దగా. తలుపులు తెరుచుకున్నాయి. ఎదురుగా ఓ యువకుడు. చాలా తీక్షణపు చూపులతో తననే చూస్తున్నాడు. ఏం కావాలి? అన్నాడు జయంత్ లేస్తూ ఎక్కడో చూసినట్లు ఆ మొహాన్ని గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నంలో ఆలోచిస్తూ చేస్తున్న కాల్ని ఆపేసి రిసీవర్ని రెస్ట్ మీద పెట్టేశాడు. రవి వెంటనే జైలు నుంచి బయటకు రావాలి. లేదా దాని ఖరీదు నీ ప్రాణమవుతుంది అన్నాడు అరుస్తున్నట్లుగా. మొదటిది నా చేతిలో లేదు. రెండోది మీ చేతిలో లేదు అన్నాడు చిన్నగా నవ్వుతూ జయంత్. మొదటిది మీ చేతిలో ఉన్నదో లేదో నాకైతే తెలియదుగాని రెండోది మాత్రం ఖచ్చితంగా నా చేతిలోనే ఉన్నది అన్నాడు కఠినంగా. ఎలా చెప్పగలరు అలా అని అన్నాడు అతడిని నిర్లక్ష్యంగా చూస్తూ జయంత్. ఇప్పుడు నీ గొంతు పిసికి చంపినా నాకు అడ్డు వచ్చేవాడు లేడు గనుక. ఒక్క నిమిషం ప్లీజ్. అలాగే చేద్దురుగాని అంటూనే ఫోన్నెత్తి ఓ నంబరు డయల్ చేశాడు. తరువాత ఓ క్షణమాగి వినయమూర్తిగారా? నమస్కారమండి. నేను జయంత్ను. రత్న హత్య కేసులో రవి గురించి నేను పేపర్లో రాయటం వలననే అరెస్టు చేశారనే ఉద్దేశ్యంతో ఆయన మిత్రుడు కృష్ణ నన్ను చంపటానికి వచ్చాడు. నా మీద హత్యా ప్రయత్నం జరిగితే మాత్రం ముందు కృష్ణను అరెస్టు చేయండి.
ఓకే సార్. థాంక్యూ. ఫోను పెట్టేశాడు. కృష్ణ చటుక్కున ముందుకు అడుగు వేశా. ఎవరికి ఫోను చేసింది? అన్నాడు విచిత్రంగా చూస్తూ. వినయమూర్తిగారిక. ఆయన ఎవరు? సిటీ పోలీస్ కమిషనర్. కృష్ణ అవాక్కయ్యాడు. ముఖంలో తడబాటు స్పష్టంగా కనబడింది. ఏం మాట్లాడలేనట్లుగా బిగుసుకుపోయాడు. జయంత్ నవ్వుకున్నాడు. ఆవేశపరుడేగాని అనుభవశూన్యుడు. మిత్రుడిని రక్షించాలనే యావతప్ప స్థిరమైన ఆలోచనలు లేనివాడు. అటు ఎవరూ ఎత్తని ఆ ఫోనులో తనన్న మాటలు విని భయపడిపోయాడు. అనుకున్నాడు. ముందు స్థిమితంగా అలా కూర్చోండి. ఈ రోజు నుంచి మిమ్మల్ని మీరు పోలీసుల నుంచి రక్షించుకోవటమే గాకుండా నా మీద ఈగ కూడా వాలకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీమీద ఉన్నది అని పెద్దగా నవ్వాడు. కృష్ణ మొహాన గంటు పెట్టుకుని చూడసాగాడు జయంత్ను. నేను ప్రెస్ రిపోర్టర్ని. మీలాంటి వారిని కొన్ని వందల మందిని చూసి ఉంటాను. ఇంకా చూస్తాను. ఇంకో విషయం తెలుసా? నామీద మీకున్న ఆపోహలాంటిదే తా డరావుగారికి ఏర్పడగా నన్ను ఉద్యోగంలో నుంచి పీకించివేశాడు. కృష్ణ మాట్లాడలేదు. జయంత్నే కన్నార్పకుండా చూస్తున్నాడు. కృష్ణ, కూర్చో. నువ్వు నాకంటే చిన్నవాడివే గనుక అండి అని గౌరవించటం లేదు. మనం స్నేహితులం. రవి నిజంగా ఈ హత్యతో ప్రమేయం లేని వాడే గనుక అయితే ఈ ఊబి నుండి అతడిని బయటకు తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. అప్పుడే ఫోన్ మ్రోగింది. జయంత్ ఎత్తాడు. నేను అనురాధను మాట్లాడుతున్నాను. మా విద్యార్థుల మనస్థాపానికి కారకులయ్యారు మీరు. అమాయకుడైన రవిని హత్య కేసులో ఇరికించారు. దీనికి మూల్యం ఎంత చెల్లి చాలాలో తెలుసా? అన్నది పెద్దగా అరుస్తున్నట్లుగా. అదేదో తీసుకువెళ్లటానికే రవి మిత్రుడు కృష్ణ వచ్చి నా ఎదుట కూర్చున్నాడు. ఇక మీరు కూడా వచ్చి మీకు కావాల్సిందేదో పట్టుకుపోవచ్చు అన్నాడు చిన్నగా. మా మిత్రుడు జైల్లో ఉంటే మీకు నవ్వులాటగా ఉన్నదా? లేదు. నా గుండెలు మండిపోతున్నాయి. నా చెల్లెలు రత్నను హత్య చేసిన మనిషి ఆనందంగా, స్వేచ్ఛగా బయట విహరిస్తుతే ఆమెను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియుడు చెరసాలలో కటకటాలను లెక్కిస్తూ బాధపడుతున్నాడే అని. అతడి బాధలు తీరాలి అంటే అసలు హంతకుడెవరో బయటపడాలి. ఫోన్ కట్ అయింది. ఒకసారి రిసీవర్ వంక విచిత్రంగా చూసి గూడనెగరేసి ఫోను పెట్టేశాడు. ఎవరూ చేసింది? అనురాధ. రవి అరెస్టు అయినందుకు. మీలాగానే ఆమె నా అంతు చూస్తానంటున్నది. ఆమెతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నన్ను చంపాలనుకున్న మీకన్నా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలా ఆమెతో? కృష్ణ సిగ్గుపడుతున్నట్లుగా తల వంచుకున్నాడు. సారీ. ఆవేశంలో నేను తప్పటడుగు వేసి ఉండవచ్చు. కాని నా ఉద్దేశ్యం అది కాదు. ఎలాగైనా అమాయకుడైన రవిని బయటకు తీసుకురావాలని చాలాలో గొంతుకతో అన్నాడు. నాకు తెలుసు కృష్ణ. నన్ను అర్థం చేసుకున్న వారికెవరికైనా నా సహాయం తప్పకుండా ఉంటుంది. థాంక్యూ. అనురాధతో జాగ్రత్తగా ఉండాలన్నావ్ ఎందుకని? ఆమె కాలేజీ జాయింట్ సెక్రటరీ. అంతేకాదు జంటనగరాలలో ఉన్న ఆడపిల్లల కాలేజీల ఫెడరేషన్కు వైస్ ప్రెసిడెంట్. ఆమె కుటుంబానికి రాజకీయ నాయకులతో బంధుత్వాలు కూడా ఉన్నాయి. రవి అంటే ఆమెకు చాలా అభిమానం. అతడికేమాత్రం హాని జరిగినా ఆమె సహించదు. అన్ని వైపుల నుండి భయంకరమైన ఉచ్చుల్లో మిమ్మల్ని బిగించి వేస్తుంది. వెనుక మూలుగుతున్న కుప్పల కుప్పల డబ్బే ఆమెకు కావాల్సినంత అండా అన్నాడు కృష్ణ. జయంత్ ఒక్క క్షణం మౌనంగా ఉన్నాడు. నాకు తెలుసు. ఆమె హంతకులను అరెస్టు చేయడంలో ఆలస్యమైందంటూ ప్రొసెషన్ తీసి చీఫ్ మినిస్టర్ దాకా వెళ్ళింది. రవిని బయటకు తీసుకురావటానికి ఏం చేయాలి? హత్య కేసులో అరెస్టైనప్పుడు బెయిలు దొరకటం కష్టమే అవుతుంది. రవిమీద అనుమానం చాలా బలంగా ఉన్నది. మాతా డరావుగారు పెద్ద పెద్ద లాయర్లనే సంప్రదిస్తున్నారు. అవును. బెయిల్ పిటిషన్ కూడా వేశారుగదా. ఎల్లుడి హియరింగ్. కృష్ణ విచిత్రంగా జయంత్ ముఖంలోకి చూశాడు. ఇవన్నీ మీకెలా తెలుసు? నేను జర్నలిస్ట్నా, అవి తెలుసుకోవటమే నా వృత్తి నవ్వాడు జయంత్. మీకెవరికీ తెలియని మరో విషయం చెప్పమంటావా? మీరంతా నేనేదో పేపర్లో అవాకులు చవాకులు రాయటంతో రవిని అరెస్టు చేశారనుకుంటున్నారు. అది నిజం కాదు. పోలీసులకు రవే ఈ హత్యకు కారకుడు అనే సమాచారాన్ని ఎవరో ఫోన్ చేసి చెప్పారు. అందుకే అరెస్టు చేశారు. ఆ రోజే నేను రాసింది పేపర్లో రావటం కాకతాళీయం. రాజేంద్రమూర్తి ఆఫీస్కు వెళుతూ మరోసారి లావణ్యకు గుర్తు చేశాడు ఆ రోజు సాయంత్రం డిన్నరు ఏర్పాట్ల గురించి. తన సహోద్యోగులంతా 8 గంటలకల్లా వెళ్లిపోవాలి. వాళ్లు నాగార్జున నసాగర్ రోడ్డు వైపున సంతోష్ నగర్లోనూ సరూర్ నగర్ను ఉన్నారు దూరంగా. రీజనల్ మేనేజర్ మాత్రం 9-10 దాకా ఉండి వెళతాడు. ఆయన తినంగానే వాళ్లతో వెళ్లిపోవచ్చుగదా అన్నది లావణ్య విసుగ్గా. మాకు పని ఉన్నది కాబట్టి ఆయన ఉండిపోతున్నారు అని దగ్గరకల్లా వచ్చి వాళ్లంతా వెళ్లిపోయిన తరువాత మేం డ్రింక్స్ తీసుకుందామనుకుంటున్నాం అన్నాడు చిన్నగా నవ్వి అక్కడనుంచి వెళ్లిపోతూ. లావణ్య విసురుగా భర్త వెళుతున్న వైపుకు చూసింది. త్రాష్టుడు. మామూలప్పుడే తినేసేలా చూస్తాడు. త్రాగిన్ తరువాత ఏం చండాలపనులు చేస్తాడో. వాడికి వత్తాసు ఈ రాక్షసుడోకడు. భర్తతే పరమ అసహ్యమేస్తున్నది లావణ్యకు. ఇంతవరకు ఈయనగారి వెధవేషాలు అమ్మా నాన్నకు చెప్పలేదు. వాళ్లకు తెలిస్తే ఒక్కగానొక్క కూతురు బ్రతుకు ఇలా అయినందుకు ఈ వయసులో కుళ్ళి కుళ్ళి ఏడుస్తారు.
మధ్యాహ్నం 3 గంటలప్పుడు ఆలుగడ్డలు ముక్కలు తరుగుతున్నప్పుడు ఆమెకు ఓ ఆలోచన వచ్చింది. వెంటనే దాన్ని అమలుపరచాలన్నట్లుగా ఫోను దగ్గరకు వెళ్లి నంబర్ల పుస్తకం చూసి రిసీవర్ ఎత్తిది. సాయంత్రం 6:30కు మళ్లీ రాజేంద్రమూర్తి ఫోను చేశాడు భార్యకు. అన్నీ రెడీనా? ఆహా! అన్నీ రెడీనే. మీరు ఐస్ క్రీం తెస్తున్నారా? అన్నది హుషారుగా అతడిని కవ్విస్తున్నట్లుగా. తెమ్మంటావా? పార్టీ గ్రాడ్గా ఉండాలి అంటే తేవాలి. ఓకే. ఓకే. సాంబారులోకి అప్పడాలు వేయించావా? అవి లేకుండా సాంబారేం బాగుంటుంది. గుడ్. నువ్వేం చీర కట్టుకుంటున్నావ్? చెప్పండి మీరు. ఓనీ. పంజాబీ డ్రస్సు వేసుకోరాదు. సరే. బాబిగాడికో లాల్చీ పైజమా వేయి. మేమింకో అరగంటలో బయల్దేరుతున్నాం. మా 144. నన్ను రక్షించండి. ప్లీజ్ స్పెషల్ కూడా స్కూటర్ డిక్కీలో పెట్టాను. మా ఫ్రెండ్సంతా వెళ్ళిన తరువాత బయటకు తీస్తాను వాటిని. ఫోను పెట్టేశాడు రాజేంద్రమూర్తి. దిగులుగా ఓ వేడి నిట్టూర్పు విడిచింది లావణ్య ఇంటికి రాబోతున్న భర్తను, ఆ రీజనల్ మేనేజర్ను గురించి ఆలోచిస్తూ. వాళ్ళు 7 గంటలకల్లా వచ్చారు. అంతా లోపలకు వచ్చి కూర్చున్న తరువాత లావణ్యను పిలిచి అందరికీ పరిచయం చేశాడు రాజేంద్రమూర్తి. వీడు మా బంగారం అంటూ పిల్లవాడిని చూపించాడు. మీరు మాట్లాడుతుండండి. నేను ఆంటీతో కూర్చుంటాను లోపల అన్నది వాళ్లకి మంచినీళ్ళిచ్చి. ఆంటీ ఎవరు? అన్నాడు రాజేంద్రమూర్తి భార్య వంక వింతగా చూస్తూ. మేడమూడా వచ్చారండి అన్నది కళ్ళు మూసి తెరిచి చిన్నగా నవ్వుతూ లావణ్య. ఆమె అలా అంటుండగానే ఆ మేడం గదిలోపల నుండి బయటకు వచ్చి, నేనేనయ్యా రాజేంద్రమూర్తి అన్నది. ఆ మాట వచ్చిన వైపుకు చూస్తూ ఉలిక్కిపడ్డాడు రాజేంద్రమూర్తి. ఆరెమ్మో ముందు తెల్లబోయి, తరువాత కోలుకుని, ఏడ్వలేక ఓ నవ్వు నవ్వి, నువ్వెప్పుడొచ్చావ్? అన్నాడు ఆమెనే చూస్తూ. అరగంటయింది. లావణ్య ఫోను చేసింది. మీరు వస్తున్నారు, సరదాగా ఈ సాయంత్రం గడిపేద్దా నన్ను రమ్మంటూ. నాకు వేరే పనేం లేదుగదా అందుకే వెంటనే బయల్దేరాను. ఆయన క్షణంలో కోలుకుని నవ్వుతూ, మంచి పని చేశావ్. చాలా మంచి పని చేశావ్. అసలు రాజేంద్రమూర్తే చెప్పాడు ఆఫీసులో నిన్నుగూడా తీసుకురమ్మనమని. కాని ఇవ్వాళ గురువారం గదా నువ్వెక్కడా ఏమీ తినవని. నసుగుతున్నట్లుగా ఆగాడు. పిఎస్ నారాయణ 145 రాజేంద్రమూర్తికి అంతా అయోమయమైపోయింది. ఆయన ముందు నా భార్య నేను గీచిన గీటు దాటదని చెప్పుకున్న అతడికి ఈ క్షణాన ఆమె తన మొహాన పెట్టిన గంటుకు నెత్తురు చుక్కలేకుండా పోయింది. చాలా నీరసంగా, నిరుత్సాహంగా నడిచిన ఆ డిన్నర్ అయిన వెంటనే అంతా ఆ ఇంటినుంచి వెళ్లిపోయారు. రీజనల్ మేనేజరు ఏదో గొప్ప అవకాశాన్ని పోగొట్టుకున్నవాడిలా డీలా పడిపోయి, కారులో భార్యను పక్కగా కూర్చోబెట్టుకుని, నిర్లిప్తంగా స్టీరింగ్ తిప్పుతూ వెళ్లిపోయాడు. వాళ్లు వెళ్లిన మరుక్షణంలోనే విసురుగా లోపలకు వచ్చిన రాజేంద్రమూర్తి లావణ్య మెడమీద చేయివేసి తన వైపుకు తిప్పుకుని, ఎందుకు చేశావ్ ఈ వెధవపని? అన్నాడు. ఆయనతో పాటు ఆమె వస్తే బాగుంటుందనుకున్నాను అన్నది నిర్లక్ష్యంగా. మా ప్రోగ్రా అంతా నాశనం చేశావ్. రేపో ఎల్లుడో నా ప్రమోషన్ ప్రపోజల్స్ పైకి వెళ్ళాలి. ఈ రోజున ఆయనకు జరిగిన అవమానాన్ని ఆయన ఎలా తీసుకుంటాడో తెలుసా? ఎలా తీసుకుంటాడు? అన్నది ఎగతాళిగా. ఇలా అంటూ చేయెత్తి ఆమె ముఖం మీద ఫట్మని కొట్టబోయాడు. ఆమె చటుక్కున అతడి చేతిని గట్టిగా పట్టుకున్నది. ఇంకొక్క అంగుళం మీ చేయి నా వైపుకు వచ్చిందో మీరు చేద్దామనుకున్న పనిని నేను చేస్తాను. ముందు నా మెడమీద చేయి తీయండి అన్నది పెద్దగా అరుస్తున్నట్లుగా గొంతు హెచ్చించి. 15 కోర్టు ఆవరణంతా విద్యార్థినులతో నిండిపోయింది. గుంపులు గుంపులుగా చేరి ఎవరికి తోచినట్లు వాళ్లు మాట్లాడుకుంటున్నారు. వాళ్లందరి ఉద్దేశ్యం కూడా పోలీసులు అసలు హంతకుడిని పట్టుకోలేక అమాయకుడైన రవిని హంతకుడిగా చిత్రీకరిస్తున్నారని. అదే అందరి నడుమ బోగరంలా తిరుగుతూ కబుర్లు చెబుతున్నది. కోర్టు మొదలయింది. రవికి బెయిల్ కోసం వేసిన పిటిషన్ విచారణకొచ్చింది. బోనులో రవి ఉన్నాడు. నలిగిన గుడ్డలు, పెరిగిన గడ్డ, రేగిన జుట్టు. ఎప్పుడో వారం రోజుల క్రితం అన్నం తిన్నట్లుగా లోతుకుపోయిన కళ్ళు, పీక్కుపోయిన చెంపలు, నీరసంగా ఉన్నాడు. అవమానం ముఖంలో ప్రస్ఫుటంగా కనబడుతుండగా తలవంచుకు నిలబడ్డాడు. ప్రేక్షకులు కూర్చునే చోట విద్యార్థులతోపాటు మార్తాడరావు, భుజంగం కూడా కూర్చుని ఉన్నారు. జయంత్ కూడా వచ్చి ఓ పక్కగా కూర్చున్నాడు. జడ్జిగారు వచ్చిన వెంటనే హాలంతా నిశ్శబ్దమైంది. నిల్చుని ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ను చూస్తూ, మొదలు పెట్టండి అన్నట్లుగా తల ఊపారు ఆయన. ఒక్కసారి గొంతు సవరించుకుని, బోనులో ఉన్న రవిని చూస్తూ, రవి అనబడే ఈ నిందితుడు బాగా డబ్బున్న ఓ బాధ్యతాయుతమైన పెద్ద మనిషికి ఒక్కగానొక్క కొడుకు. తల్లి లేదు. తండ్రి ఎప్పుడూ తన పనులతో తను మునిగి ఉంటాడు. దానితో చదువులో ఎంత తెలివిగలవాడైనా సమాజంలో డబ్బుకు దొరికే ఆనందాలకు దూరం కాలేకపోయాడు. ఆడా స్నేహితులు, ప్రేమలు. అదుగో అటువంటి సమయంలోనే ఓ బీదింటి అందమైన ఆడపిల్ల, ఇతడితోటే చదువుకున్న రత్న, ఇతడి వలలో పడింది. తనకు తాను ఆ గుడ్డి ప్రేమలో సర్వం అర్పించుకున్నది. బ్రతికి ఉంటే ఇంకో 6 నెలల్లో తల్లి అయి ఉండేది. ఆ అమ్మాయిని వలలో అయితే వేసుకున్నాడు, కోరికలు తీర్చుకున్నాడు. కాని భార్యగా తెచ్చుకోవటానికి స్టేటస్ అడ్డు వచ్చింది. అందుకే వదిలించుకోవాలనుకున్నాడు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. రవి అలాంటి మనిషి కాదు.
ట్విన్ సిటీస్లో పేరున్న క్రిమినల్ లాయర్ లోకనాథం లేచి నిలబడ్డాడు. ఊహలతో కథలల్లటం చాలా తేలిక. కానీ నిజాలను మనం ముందుంచటం విఘ్నత. జడ్జిగారు కాస్త ముందుకు వంగి, వారిని చెప్పనీయండి. వారిదైన తరువాత తెలిసిన నిజాలు మీరు చెప్పవచ్చు అన్నారు. లోకనాథం కూర్చున్నాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ లోకనాథం వంక ఒక్కసారి గర్వంగా చూసి జడ్జిగారి వైపుకు తిరిగా, థాంక్యూ యువర్ ఆనర్. రత్నను ఎలా వదిలించుకోవాలా అని ఆలోచించి సిటీలో సెన్సేషన్ క్రియేట్ చేద్దా అంటూ ఓ గేమ్ను సజెస్ట్ చేశాడు. మిత్రులంతా కలిసినప్పుడు చాలా అమాయకంగా రాత్రి 12 గంటలప్పుడు హతురాలైన రత్న చేతికొచ్చిన నంబరు తిప్పి, రక్షించండి, రక్షించండి, నా గొంతు పిసికి చంపేస్తున్నారు అని అరవాలి. ఆ తెలివి తక్కువ పిల్ల ఇతడి మాటలను నమ్మి రోజూ అర్ధరాత్రిపుట ఎవరో ఒకరికి అలా చేస్తుడేది. ట్విన్ సిటీస్లో ఇలాంటి అర్ధరాత్రి హత్యలు చాలా జరిగినాయి. అందులో ఇదొకటి. తనకేమీ సంబంధం లేదు అని నిరూపించుకోవటానికే ఈ ఆట మొదలుపెట్టాడు ఇతడు. విజయవంతంగా నిర్వహించాడు. ఒకరోజు రాత్రి ఆమె అలా ఫోను చేస్తున్నప్పుడు నిజంగానే హత్య చేసేశాడు. తరువాత పొద్దున్నే స్నేహితులందరితో పాటు హతురాలింటికి వెళ్లి రత్నపోవటంతో తన సర్వస్వం పోయినట్లుగా బుడిబుడి ఏడ్పులు ఏడ్చి మిత్రుల సానుభూతి పోదాలని చూశాడు. కోర్టు హాలంతా నిశ్శబ్దగా ఉన్నది. యువరానర్, నాకు రవిని ప్రశ్నించేటందుకు అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. యస్, యూ కెన్ ప్రొసీడ్. కోర్టు గుమాస్తా రవి చేత భగవద్గీత పట్టుకుని ప్రమాణం చేయించాడు. రవి నోటివెంట వెలువడే మాటలు వినటానికి ప్రేక్షకులు ఆతురత పడుతున్నారు. రవి, నువ్వు రత్నా క్లాస్మేట్స్ ప్రేమికులు అవునా? అవును. నన్ను ఆ అమ్మాయిని ఎంతగా ప్రేమించావు అంటే ఆ అమ్మాయి తల్లి అయ్యేటంత గాఢంగా ప్రేమించావు అవునా? మేం ఇద్దరం ఒకరినొకరు ప్రేమించుకున్నాం. మా భవిష్యత్తు ఎంతో అందంగా ఉండేలా ఊహించుకున్నాం. ఆలోచనలే కాదు, మా శరీరాలు ఒకటైనాయి. ఈ నిజాన్ని కాదనలేరు ఎవ్వరూ. అటువంటప్పుడు ఆమెను నీ దారి నుండి అడ్డు తొలగించుకోవాలని ఎందుకనుకున్నావ్? ఆమె నాకు అడ్డు అని నేనెన్నడూ అనుకోలేదు. మేం త్వరలో వివాహం చేసుకోవాలనే అనుకున్నాం. మా నాన్న ఈ వివాహానికి అనుమతి కూడా ఇచ్చాడు. ఆమె పోయింతరువాతనా, పోకముందా? డిఫెన్స్ లాయర్ లోకనాథం చెంగున లేచాడు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. సూటిగా ప్రశ్నించవచ్చు. వ్యంగ్యానికి తావులేదిక్కడ. ఆమె చచ్చిపోయిం తరువాత తండ్రి అనుజ్ఞ ఇచ్చాడా అని అడగటంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి ఉద్దేశ్యమేమిటి? తరువాత ఆలోచనలనా ఇవి? అబ్జెక్షన్ సస్టెయిన్. జడ్జిగారు తల ఊపారు. సారీ యువర్ ఆనర్. ఇంకో విధంగా అడుగుతాను. మీ వివాహానికి మీ తండ్రిగారు అనుమతిని మీరెప్పుడు తీసుకున్నారు? 6 నెలల క్రితం. మరి పెళ్లెందుకు చేసుకోలేదు? పరీక్షలయం తరువాత చేసుకుందామనుకున్నాం. హత్య గావింపబడిన మీ ప్రేయసి రత్న గర్భవతి అనే విషయం మీకు తెలుసా? తెలుసు. మీ తండ్రికి తెలుసా? తెలియదు. ఎందుకు చెప్పలేదు? చెప్పాలని అనిపించలేదు నాకు. ఎలాగూ వివాహం చేసుకోబోతున్నప్పుడు దాన్నో పెద్ద సమస్యగా నేనెప్పుడూ తీసుకోలేదు. హతురాలి ఇంట్లో తెలుసా ఈ విషయం? నాకు తెలియదు. 5వ నెలో 6వ నెలో గర్భవతిగా అందరి దృష్టిలో పడుతున్నప్పుడు మీరు వివాహం చేసుకోవటం నలుగురిలో చిన్నతనంగా అనిపించదా? ఆమె నా వలననే గర్భవతి అయినప్పుడు నేను బెడియపడవలసింది, సిగ్గుపడవలసింది ఏమున్నది? చాలా దృఢంగా అన్నాడు రవి. ఓకే, వెరీ గుడ్. హత్య జరిగిన రాత్రి మీరెక్కడున్నారో చెబుతారా? 2వ ఆట సినిమాకు వెళ్లాను. ఒక్కడివేనా? నేను, నా మిత్రుడు కృష్ణ. ఏ హాలుకు? ఆనంద్. ఏ సినిమా? ఏ పర్ఫెక్ట్ మర్డర్. హాల్లో జనం గుసగులాడటం మొదలుపెట్టారు. సైలెన్స్. సైలెన్స్ ఆనర్. రవి మనస్తత్వం మీరు గుర్తుంచుకోండి. అతడి ప్రేయసి హత్య గావింపబడిన రాత్రి ఏ పర్ఫెక్ట్ మర్డర్ అనే సినిమాకు అతడు వెళ్లారంటున్నాడు. ఎక్స్క్యూజ్ మీ సార్. రవి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వంక సీరియస్గా చూస్తూ, అంటే ఆ సినిమాకు వెళ్లిన వాళ్లంతా హంతకులనా మీ ఉద్దేశ్యం? హాల్లో ఒక్కసారిగా నవ్వులు, ఆపైన చప్పట్లు. జడ్జిగారు అసహనంగా కదిలారు. సైలెన్స్. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కళ్లకున్న జోడు తీసి జేబురుమాలతో తుడిచిపెట్టుకుని రవినే సూటిగా చూస్తూ, ఏ గుడ్ క్వశ్చన్. తెలివైన ప్రశ్న. నేను ఆ సినిమా చూసిన వాళ్లనందరినీ హంతకులని అనలేదు. అనలేను కూడా. కాని మీరు సినిమాకు వెళ్లారంటున్నారు. అదే సమయంలో మీ ప్రేయసి హత్య గావింపబడింది. నేనంటాను మీరు సినిమాను పూర్తిగా చూడలేదు అని. ఆ సినిమా హాలు నుంచి సినిమా జరుగుతుండగానే మధ్యలో బయటకొచ్చేశారు. అవునా? అడిగాడు. రవి మాట్లాడలేదు. అతడి పెదవులు భయంతో వణుకుతున్నాయి. సినిమా పూర్తిగా చూడకుండా మధ్యలోనే బయటకు వచ్చేశారా? లేదా? చాలా తీక్షణంగా ఉన్నది పబ్లిక్ ప్రాసిక్యూటర్ కంఠం. రవి తలవంచుకునే అన్నాడు. వచ్చాం యువర్ ఆనర్. ప్లీజ్ మేక్ నోట్ ఆఫ్ దిస్ పాయింట్. ఫామస్కు వెళుతున్నట్లుగా తండ్రికి చెప్పాడు. అక్కడికి వెళ్లకుండా సినిమాకు వెళ్లాడు. ఏ పర్ఫెక్ట్ మర్డర్ సినిమాకు వెళ్లినవాడు సినిమా పూర్తిగా చూడకుండా బయటకు వచ్చాడు. జడ్జిగారు ఆయన సలహాను ఆమోదిస్తున్నట్లుగా తల ఊపాడు. బయటకు వచ్చి ఎక్కడకు వెళ్లారు? మా స్నేహితుడి ఇంటికి. నీతో పాటు సినిమాకు వచ్చిన స్నేహితుడేనా? అవును. అతడు నీ పక్కన ఉండగా అతడిని తీసుకుని అతడింటికి వెళ్లవలసిన అవసరమేమొచ్చింది? బేలగా ఆయన వంక ఒకసారి చూశాడు రవి.
హాల్లో జనమంతా రవి ఏం చెబుతాడా అన్నట్లుగా ఉత్కంఠతతో అతడినే చూస్తున్నారు. అతడి గదిలో రిలాక్స్ అవుదామని, ఎలా రిలాక్స్ అవుదామని ఎగతాళి స్పష్టంగా కనబడుతున్నది ఆ మాటల్లో. రవి ఒక్కక్షణం తటపటాయించి, డ్రింక్స్ తీసుకున్నాం అన్నాడు. డ్రింక్స్ తీసుకుంటే హత్య ధైర్యంగా చేయగలుగుతామనా? బోనును గట్టిగా పట్టుకుని బలమంతా ఉపయోగించి దాన్ని ఊపటానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఊగిపోతూ అడిగాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్. జనంలో మరల అలజడి. మార్తా డరావు భుజంగం మొహామొహాలు చూసుకున్నారు రవి సమాధానానికి. ఇంతవరకు కలలో కూడా ఊహించలేదు మార్తా డరావు కొడుకు త్రాగుతాడని. త్రాగి వెళ్ళి రత్నను హత్య చేశావు. అవునా? కఠినంగా ఉన్నది పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొంతు. డిఫెన్స్ లాయర్ లోకనాథం లేచి వడివడిగా ముందుకు వచ్చాడు. అమాయకుడైన కుర్రవాడిని భయపెట్టి నేరాన్ని నెత్తి నరుద్దాలనుకోవటం మంచి పద్ధతి కాదు మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటూ జడ్జిగారి ముందుకు వెళ్లి, గౌరవనీయులైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు, నా క్లయింట్ను క్రాస్ ఎగ్జామినేషన్ పేరుతో కన్ఫ్యూజ్ చేసి భయపెడుతున్నారు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. అతడు ఇంజనీరింగ్ విద్యార్థి. ఒకళ్ళు భయపెడితే భయపడి చిన్న పిల్లవాడిలా నేరం చేయకపోయినా చేసినట్లుగా అంగీకరిస్తాడని నేననుకోను. యువర్ అబ్జెక్షన్ ఈజ్ ఓవర్ రూల్డ్ అన్నారు జడ్జిగారు కళ్లజోడు తీసి బల్లమీద తన ముందున్న కాగితాల మీద పెడుతూ. చిన్న పిల్లవాడైనా పెద్దవాడైనా అసలు కోర్టున్నా వాదనలన్నా అమాయకుడు, అనుభవం లేనివాడు ఎప్పుడూ భయపడుతూనే ఉంటాడు. అందున అతడిని హత్యానేరంపై తికమక ప్రశ్నలతో వేధిస్తే తప్పకుండా అతడు తప్పటడుగు వేసి తన గొయ్యి తానే తవ్వుకుంటాడు అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి నమ్మకం కూడా అవ్వవచ్చు. ఐ రిక్వెస్ట్ యువర్ ఆనర్ టు రీకన్సిడర్ ది డెసిషన్. జడ్జిగారు నవ్వారు. మీ మాట నేనెందుకు కాదనాలి? మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, మీరు అతడిని క్రాస్ ఎగ్జామిన్ చేస్తూ ఉన్నప్పుడు డిఫెన్స్ లాయర్ గారి భయాన్ని కూడా మనస్సులో పెట్టుకుని ప్రశ్నించండి. ష్యూర్ అన్నాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్. లోకనాథం వచ్చి తన సీట్లో కూర్చున్నాడు. మిస్టర్ రవి, మీరు ఆ గదిలో ఎంతసేపు డ్రింక్స్ తీసుకుంటూ కూర్చున్నారు? గంటసేపు. అంటే ఎంతవరకు? 12:30 వరకు. నో నో, నువ్వు 11:55 రత్న ఇంటి దగ్గరకు వచ్చావు. వచ్చి విసురుగా అడిగాడు రవి. నన్ను ప్రశ్నించటానికి కాదు నువ్వు అక్కడ నిలుచున్నది. నేను అడిగిన దానికి యుటిగా సమాధానాలు చెప్పడమే నీ విధి కఠినంగా అన్నాడు రవి. నేను చేయని పనులు చెప్పమంటే ఎలా చెప్పగలను? మొండిగా అడిగాడు. నువ్వేం చేశావో నాకు తెలుసు కాబట్టి నిజాలు మాత్రమే చెప్పమంటున్నాను. నేనేమీ చేయలేదు. 11:30కు కృష్ణతో కలిసి వాళ్ళింటికి వెళ్లాను. 12:30 వరకు అక్కడ ఉండి తరువాత ఫామస్కు వెళ్లాను. అక్కడ నిద్రపోయాను. తెల్లవారి ఇంటికి వచ్చిన తరువాత రత్న హత్య చేయబడిన సంగతి నాకు తెలిసింది. ఎలా తెలిసింది? ఫ్రెండ్ ఫోన్ చేస్తే తెలిసింది. రాత్రి 12 గంటలకు మీ ఇంటికి ఫోను వచ్చింది. మీ నాన్న దాన్ని రిసీవ్ చేసుకున్నారు. నువ్వు ఇంటికి రాగానే మీ నాన్న నీకు చెప్పలేదా? చెప్పాడుగాని నేను నమ్మలేదు. అంటే మీ నాన్న అబద్ధం మాడాడనా నీ ఉద్దేశ్యం? కాదు. మా నాన్నకు ఎవరు ఫోను చేసింది తెలియదు గనుక, రత్నే హత్య చేయబడింది అని చెప్పలేదు గనుక నేను నమ్మలేదు చాలా కోపంగా అన్నాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ చిన్నగా నవ్వి, కూల్ డౌన్ మిస్టర్ రవి. నీకు ఆవేశం ఉండదని నేననను. నిజాలు ఎక్కడ బయటకు వస్తాయోనని భయంతో ఆవేశపడబోకు అన్నాడు. నేను చెప్పేవన్నీ నిజాలే గనుక నాకు భయపడాల్సిన అవసరం లేదు. దట్సాల్ యువర్ ఆనర్. ఈ కేసులో ఇంకా బయటకు రావాల్సిన నిజాలు చాలా ఉన్నాయి. చాలామంది సాక్షుల్ని పరిశీలించవలసి ఉన్నది. పోలీసులు ఇంకా నన్ను వారి ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయనే లేదు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్ పూర్తయ్యేటంతవరకు అతడిని బెయిల్ మీద విడుదల చేయటం శ్రేయస్కరం కాదు. బాగా డబ్బున్న అతడు ఈ హత్యకు సంబంధించిన వాస్తవాలను తారుమారు చేయవచ్చు. సాక్ష్యాలను రూపుమాపవచ్చు. అందువలన నిందితుడి తరపున వచ్చిన బెయిల్ పిటిషను కోర్టు వారిని తిరస్కరించవలసిందిగా కోరుతున్నాను. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెళ్లి తన స్థానంలో కూర్చున్నాడు. డిఫెన్స్ లాయర్ లోకనాథం లేచాడు. జడ్జిగారి అనుమతితో రవిని క్రాస్ ఎగ్జామిన్ చేయటం మొదలుపెట్టాడు. రత్నతో నీకెన్నాళ్లబట్టి పరిచయమున్నది? 4 సంవత్సరాల బట్టి. చనువుగా ఎన్నాళ్లబట్టి ఉంటున్నారు? ఫైనల్ ఇయర్లోకి వచ్చిన తరువాతే మేం దగ్గరయ్యాం. అంతకుముందు ఒకళ్లమీద ఒకళ్లకు మంచి అభిప్రాయాలే ఉన్నా బాగా స్నేహంగా మెలిగింది ఫైనల్ ఇయర్లోనే. మీ పెళ్లికి ప్రపోజల్ నువ్వు ముందు తెచ్చావా? ఆ అమ్మాయి ముందు రవి ఒక్కక్షణం ఆగాడు. నేనే ముందుగా అడిగాను. అది మా నాన్నతో మాట్లాడ్డింతరువాత చెప్పాను. వాళ్లకు డబ్బు లేదు. మన అంతస్తుకు తగరు. నేను ఆ అమ్మాయిని 3 సంవత్సరాలుగా చూస్తున్నాను. నాకు చాలా నచ్చిందభిప్రాయం ఏమిటని ఆయన అన్నారు. నీకు అన్ని విధాలా నచ్చితే తప్పకుండా చేసుకో, మనకున్న డబ్బు చాలు. మనం ఇంకొకరి నుండి ఆశించాల్సిన అవసరం లేదు. ఆయన ఇంకో మాటగూడా అన్నారు. మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారి అమ్మాయిని తెచ్చుకుంటేనే మనలో త్వరగా కలిసిపోతుంది అని. ఆయన అంగీకారంకున్న తరువాతనే నా ఉద్దేశ్యం రత్నకు చెప్పాను. 2 రోజుల్లో ఆలోచించుకుని చెబుతానన్నది. అలాగే తన అంగీకారం తెలియబరిచింది కదా? వాళ్ల పెద్దవాళ్లను అడిగినట్లు చెప్పిందా? అడిగి ఉంటుందనే ఉద్దేశ్యంతో నేను అడగలేదు. నీకు త్రాగుడు ఎప్పటినుండి అలవాటున్నది?
నేను త్రాగుబోతును కాను. మరి కృష్ణ రూంలో కూర్చొని త్రాగటానికి సినిమా మధ్యలోనే లేచి వచ్చానంటివి రవి పేలవంగా నవ్వాడు. హైదరాబాద్లో ఉన్న యువకులు చాలామంది త్రాగేదానికంటే నేను చాలా తక్కువ త్రాగుతాను. అది సంవత్సరానికి 1-2 సార్లు. ఆ రోజెందుకో అలా డ్రింక్ చేద్దామనిపించింది. కృష్ణ రూంకు వెళ్లాను. మేమిద్దరం కలిసి త్రాగింది ఓ బాటిల్ బీరు. హాల్లో నవ్వులు వినిపించాయి. రత్న హత్య జరగటం వలన నీకు లాభమా? నష్టమా? అతడి ముఖం మ్లానమైంది. దిగులుగా, ఈ క్షణాన నా జీవితమే చీకటిలో కూరుకుపోయింది అన్నాడు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. తండ్రి అనుమతి లేకుండా ఇతడు అమ్మాయితో వివాహ ప్రసక్తే తీసుకురాలేదు. సంవత్సరానికి ఒకసారో బీరు త్రాగే అతడు త్రాగుబోతు కాదు. హత్య జరిగిన రాత్రి అతడు త్రాగింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు అన్నట్లు తనను తాను మరిచిపోయి హాయిగా హత్య చేసేటందుకు కాదు. లోకనాథం ఒక్క క్షణం ఆగారు. డరావు శ్వాస బిగించుకు కూర్చొని ఆయన్ను చూస్తున్నాడు. పక్కనే కూర్చున్న భుజంగం చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఇతడు ఆమెను ప్రేమించిన పాపానికి హంతకుడిలా చిత్రీకరింపబడుతున్నాడు. అతడి భవిష్యత్తును నాశనం చేయటం వెనుక ఏదో కుట్ర జరుగుతున్నదని నిస్సందేహంగా చెప్పవచ్చు. అరసీసా బీరు కూడా సరిగ్గా త్రాగలేని అతడు హత్యకు సంబంధించిన సాక్ష్యాలన్నిటినీ బయటకు వస్తే తారుమారు చేస్తాడనుకోవటం వింతగా ఉన్నది. అన్నిటికీ మించి మరో విషయం గమనించవలసి ఉన్నది. రత్న ఎలా హత్య చేయబడింది? మెడకు త్రాడు వేసి బిగించి ఉక్కిరిబిక్కిరి చేసా ఆ పైన గొంతు పిసికి చంపివేయబడింది. హత్యకు ప్రయోగించిన తాడు దొరకలేదు. ఆ గదిలో ఇంకెక్కడా హంతకుడి వేలి ముద్రలు దొరకలేదు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు వాటి ఊసే ఎత్తలేదు. రవి అసలు ఆ గదిలోకి వెళ్లినట్లుగా ఆధారమేమైనా ఉన్నదా? ఓహో, లేదు. మెటీరియల్ ఎవిడెన్స్ లేకుండా రవే హంతకుడు అనేవారి వాదన చాలా వింత వాదన. సరదాగా ఆడిన ఓ ఆట ఆధారంగా రవిని హంతకుడిగా చిత్రీకరించటం జరిగింది. జడ్జిగారు ఆయన మాటలను పరిశీలనగా వింటున్నారు. ఒకే సమయంలో అసంకల్పితంగా జరిగిన 2 సంఘటనలను కలిపి కథలల్లి ఓ అమాయకుడిని బోనెక్కించారు. రవిని నిందితుడిగానే గాదు, అనుమానితుడిగా గూడా గుర్తించటమే తప్పు. పోలీసువారు చేసిన తప్పును సరిదిద్దటానికి తప్ప. కనుక ఐ రిక్వెస్ట్ యువర్ ఆనర్ టు కన్సిడర్ హిజ్ రిక్వెస్ట్ టు గ్రాంట్ బెయిల్. అతడు పోలీసువారికి గాని కోర్టువారికి గాని పిలిచిన వెంటనే హాజరయ్యేటందుకు పూచీకత్తులు నేనిప్పించగలను. దట్సాల్ యువర్ ఆనర్. జడ్జిగారు, కేసును రేపటికి వాయిదా వేస్తున్నాను అంటూ లేస్తున్న సమయంలో ప్రేక్షకుల మధ్య నుండి రాకెట్లా దూసుకువచ్చిన ఓ చెప్పు ఆయన టేబుల్ మీద పెద్దగా శబ్ద చేస్తూ పడింది. మీద సూదిపడ్డా వినబడేటంత నిశ్శబ్దమేర్పడింది ఓ నిమిషం పాటు కోర్టు హాల్లో. ఆ షాక్ నుండి తేరుకున్న మరుక్షణంలోనే పోలీసులు ప్రేక్షకుల్లోకి పరిగెత్తారు. అరుపులు కేకలతో కోర్టు హాలంతా గందరగోళమైపోయింది. రవి బోనులో నిలబడి బిత్తరపోయి జనమంకా చూడసాగాడు. ఒకవైపు నుండి కోర్టు తలుపులన్నీ మూసివేశారు. జడ్జిగారు తన ఛేంబర్లోకి చిరాగ్గా వెళ్లిపోయారు. ఇన్స్పెక్టర్ కోర్టు హాల్లో మధ్యగా నిలబడి ఒక్కొక్కరే వరుసగా తెరిచివున్న ఈ ద్వారంగుండా బయటకు వెళ్ళండి అంటూ పెద్దగా అరిచాడు. వెంటనే లోపల ఉన్న జనం కదిలి తలుపు దగ్గర క్యూగా నిలుచోసాగారు. అక్కడే 2 పోలీసులు నిలబడి బయటకు వస్తూ ఉన్న ప్రతి వ్యక్తిని పరీక్షగా చూస్తున్నారు. అతడి కాలికి 2 చెప్పులున్నాయా, ఉంటే ఆ 2 ఒక రకమేనా అన్నట్లుగా. ప్రేక్షకులు కూర్చుండే బెంచీల మీద వాళ్లు కూడా లేచి నిలబడి ఒక్కొక్కరే ముందుకు కదలసాగారు. మొత్త హాల్లో ఓ 100 మంది దాకా ఉంటారు, లాయర్లు, కోర్టు గుమాస్తాలు కాక. ముందు చూపు యజమాని భుజంగం లేచి నిలబడ్డాడు. ఆయన పక్కగా కూర్చున్న మార్తా డరావు లేచి నిలబడబోతూ విడిచిన చెప్పులను తొడుక్కోవటానికి గాను కాళ్లతో అటు ఇటూ తడుముకున్నాడు. ఒక చెప్పే కనబడుతోంది. కూర్చునే కాస్త ముందుకు వంగి కూర్చున్న బెంచీ క్రిందకు చూశాడు. అక్కడా లేదు. ముందు బెంచీ క్రిందకు చూశాడు. అక్కడా లేదు. పక్కలకు అటూ ఇటూ కాస్త గాబరాగా చూశాడు. ఎక్కడా కనబడలేదు. ఆయనకు తత్తరపాటు కలిగింది. అంటూ అది నిలుచున్న భుజంగం అడిగాడు, ఏవిటి వెతుకుతున్నావ్? పద వెళ్ళా. నా చెప్పు ఒకటి కనబడటం లేదు. తము వంగి నలువైపులా చూశాడు. ఎక్కడా కనబడలేదు. చంపావ్. జడ్జిగారి మీదకు విసిరిన చెప్పు నీది కాదుగదా అన్నాడు కంగారుగా. అప్పటికే జనం చాలా వరకు క్యూలో నిలబడి ముందుకు నడుస్తున్నారు. అదేమో తెలియదుగాని నా చెప్పు మాత్రం కనబడటం లేదు అన్నాడు భయంగా లోగొంతుకతో. భుజంగం వెంటనే సర్దుకున్నాడు. అక్కడే హాలు మధ్యలో నిలబడి ఉన్న తమ లాయర్ను సైగ చేసి పిలిచాడు. ఆయన రాగానే మార్తా డరావుది ఓ చెప్పు కనబడటం లేదు. ఎవరో దాన్ని తీసుకుని జడ్జిగారి మీదకు విసిరారేమోనని అనుమానంగా ఉన్నది అన్నాడు రహస్యం చెబుతున్నట్లుగా చిన్నగా. ఆయన వెంటనే ఇన్స్పెక్టర్ను దగ్గరకు పిలిచాడు. అతడికి మార్తా డరావు చెప్పు చూపిస్తూ, ఇలాంటిదేనా జడ్జిగారి మీదకు విసిరింది అని అడిగాడు. ఇన్స్పెక్టర్ దాన్ని ఒక్క క్షణం చూసి అవును అని అంటుండగానే లాయరు, వెంటనే అందరినీ బయటకు పంపేయండి. ఎవరో దాన్ని ఈయన కాళ్ల దగ్గర నుంచి కొట్టేసి ఆయన మీదకు విసిరేశారు. ఆ మనిషిని గుర్తించటం కూడా కష్టమే అన్నాడు సీరియస్గా. మరి ఏం చేద్దా అయితే? ఇన్స్పెక్టర్కు అర్థం కాలేదు ఏం చేయాలో. అతడి భయం అతడిది, డ్యూటీలో తన నిర్లక్ష్యం క్రింద భావించబడుతుందేమోనని ఆ సంఘటన.
జడ్జిగారి దగ్గరకు వెళ్లి జరిగింది చెప్పేయడమే, భుజంగమే ఓ నిర్ణయానికి వచ్చేసినట్లుగా చెప్పాడు. ఈయనకైతే అలా ఆయన మీదకు చెప్పు విసరవలసిన అవసరం లేదు. ఈయన విసరలేదు. అలాంటి పిచ్చిపని చేసి ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న ఆయన మరిన్ని ఇబ్బందుల్ని కొని తెచ్చుకోలేడు. ఈయన్ను మరింత క్షోభ పెట్టేటందుకే ఎవరో అలాంటి పాడుపని చేశారు. అప్పటికే చాలామంది బయటకు వెళ్లిపోయారు. మిగతావాళ్లను కూడా త్వరత్వరగా పంపించి వేశారు. రవిని అంతకు ముందే పోలీసులు వ్యాను దగ్గరకు తీసుకువెళ్లిపోయారు. లాయరు, మాట్లాడరావు, భుజంగం, ఇన్స్పెక్టర్ జడ్జిగారి ఛేంబర్లోకి వెళ్లారు. ఏమైంది? ఎవరో ఆ చెప్పు విసిరింది పట్టుకున్నారా? ఇన్స్పెక్టర్ను చూస్తూ అన్నాడు ఆయన తీక్షణంగా. లాయరు లోకనాథం ముందుకు వెళ్లాడు. క్షమించాలి. ఎవరో మధ్యలో మిస్చీఫ్ ప్లే చేశారు. జరిగింది చెబుతాను అంటూ వివరంగా అంతా చెప్పాడు. ఆయన ఆశాంతం విని లోకనాథం చెప్పిన దాంట్లో పాయింట్ ఉన్నదన్నట్లుగా తల పంకించాడు. ఎవరు విసిరినా చెప్పు మీదేనని అంగీకరిస్తున్నారుగదా అన్నారు జడ్జిగారు మాట్లాడరావు వంక తిరిగి. అవునండి, అది నాదే అన్నాడు పాలిపోయిన ముఖంతో మాట్లాడరావు. ఒక్క క్షణం జడ్జిగారు ఆలోచిస్తున్నట్లుగా ఆగి, ఓ పని చేయండి. వీరిని రేపు 10ంటికి కోర్టులో హాజరుపరచండి. వీరి స్టేట్మెంటును, ఎవరిదైనా ఒకరి స్యూరిటీని తీసుకుని వీరిని పంపివేయండి అన్నారు ఇన్స్పెక్టర్తో. భుజంగం ముందుకు వచ్చాడు. నేను ఉంటాను స్యూరిటీగా అంటూ. జడ్జిగారు ఆయన్ను గుర్తించారు. ఇంకేం, అలా చేయండి. మీరు ఇక వెళ్లవచ్చు అన్నారు. అంతా బయటకు వచ్చారు. మరిన్ని ఇలాంటి నవలల కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.